నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ ఎల్వికే రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ సుందర్రామ్ శర్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, న్యాయవాది. శ్రీ రఘురామ్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. ఇక ముందుగా ఒక్కసారి ఈ హత్యల మీద కూడా, వ్యక్తిగత విషయాల్లో జరిగిన వాటి మీద కూడా ఈనాడు ఇన్ని పచ్చబద్దాలు రాయటం మీద ముందుగా ఎల్వికే స్పందిస్తారు. సార్, ఇటువంటి వార్తల గురించి మాట్లాడుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. పింగళ దర్శనరామ్ హత్య ఎలా జరిగింది, వైఎస్ రాజారెడ్డి గారి హత్య ఎలా జరిగింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత మద్దెల చెరువు సూరి, పరిటాల రవికి సంబంధించిన తర్వాత వచ్చినటువంటి వార్తల్ని, లాస్ట్ 2019లో అనంతపురంలో ఒక ఎంఆర్ఓ గారు ఫోన్ చేసి ఒక పార్టీ నాయకుడిని పిలిపిస్తే అక్కడ బీరువాలో ఉండే కత్తులు తీసి హత్య చేస్తే ఏం రాశారు, విజయభాస్కర్ రెడ్డి అనంతపురంలో. సో ఇవన్నీ ఒక్కసారి ఈ జరిగిన హత్యలు, జరిగినటువంటి తీరు, బాధ్యులు, పత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని మనం పరిశీలిస్తే ఏం కనపడుతుంది? ఈనాడు ఎంత నీచంగా మారింది. అది మీరే కాదు, ఇద్దరు ముగ్గురు మిత్రులు ఇంతకుముందు సహచరులుగా పనిచేసిన వాళ్ళు బాధపడుతున్న కూడా విషయం అదే. ఇంత దారుణంగా తయారైంది, ఇంత ఎందుకు తయారైంది అని అంటే దానికి అసలు మన దగ్గర ఒకటే సమాధానం. ఆ కుటుంబమో ఒక వ్యక్తో వాళ్ళ మీద టార్గెట్ చేయడం తప్ప రెండోది కాదు. ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి తప్ప వేరేది కాదు. అప్పుడు కొంత కనీసం ఒక రకమైనటువంటి పరిస్థితి ఉండేది. వాళ్ళు సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినటువంటి పత్రికగా 82లో ఒక స్టాండ్ తీసుకున్నారు. ఇక్కడేమో కాంగ్రెస్ భయం చేస్తున్నారు, అక్కడేమో ఆ తర్వాత టీడీపీ, ఇప్పుడు అక్కడ బీజేపీ కూటమి భయం చేస్తున్నారు. ఆ తర్వాత రోజుల్లో ఏమైందంటే ఆ సైద్ధాంతికమైనటువంటిది వదిలేసి వ్యక్తుల్ని టార్గెట్ చేయడం అనేది ప్రారంభమైంది అనేది అందరికీ బాధ. చాలా మంది బాధపడుతున్నటువంటి వాస్తవం అది కాదు. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఫోటోలు చూపించారు. అక్కడికి వస్తాం. అక్కడికి ఏంటంటే మద్దెల చెరువు సూరి భార్యని ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ గారు మందలించారు. మీరు మారరా, సమాజం మారుతుంది కదా, మీరు ఎందుకు ఇది అని. అది వేరే చోట్ల పత్రిక, ఈనాడు పత్రికలో వచ్చింది ఆ వార్త. మందలించారు ఆయన, మీరు మారండి, సమాజం ఆధునికవుతుంది, దాంట్లో బయటపడండి అని మందలించారు. టికెట్ ఇవ్వలేదు. అవును, ఆ కుటుంబాన్ని మళ్ళీ టికెట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించినట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో టికెట్ ఇవ్వకుండా నిరాకరించారు. సో ఇవి వాస్తవాలు. ఇప్పుడు ఇక్కడికి వస్తే సార్, చాలా చోట్ల మనుషుల మధ్య స్పర్ధలు, గొడవలు, ఆస్తికి సంబంధించినవి, లేకపోతే ఇంకో దానికి సంబంధించినవి మనం చూస్తున్నాం. అంటే ఒక రకమైనటువంటి నైతిక విలువల పతనం అనేది సమాజంలో రావడం వల్ల, అది రకరకాల వ్యవస్థల వల్ల ఈర్ష్య, ద్వేషాలు, కక్ష, ఆస్తి కోసము ఒక రక్త బంధాన్ని కూడా వదులుకుంటున్నటువంటి పరిస్థితి అంటే పాపం కింద స్థాయిలో అమాయకంగా. పద్మవిభూషణ్ తెచ్చుకున్న రామోజీరావుకి కూడా ఇంత ఈర్ష్య, ఇంత అక్కసు, ఇంత ద్వేషం అయితే అక్కడికి వస్తే ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో ఎక్కడో ఒక చోట, రెండు చోట్ల హత్యలో లేకపోతే దాడిలో జరుగుతుండవచ్చు. దాన్ని ఒక రంగు పూసి పులిమి వార్తలుగా రాయడం వల్ల సమాజాన్ని వక్ర మార్గంలో పంపేయడం తప్పితే కలుషితం చేయడానికి ఒక పాత్ర ఇది. ఎందుకంటే వాళ్ళంటే అమ్మో, వీళ్ళేమో పునీతులైనట్టు. ఇప్పుడు ఒక ఆమె తహసీల్దార్ గారిని, పేరు మర్చిపోయిన, వనజ గారు ఏదో, వనజాక్షి గారిని ఇసుకలో ఈడిస్తే మనం ఎక్కడన్నా పట్టించుకున్నామా అండి? మనం పట్టించుకోం. పైగా ముఖ్యమంత్రి మధ్యస్థం చేస్తారు దాంట్లో. ఇక్కడ హైదరాబాద్లో ఆర్టీఏ ఆఫీస్లో దూల చేస్తే మనమేమి పెద్దగా స్పందించం. అంటే ఒక పార్టీ ఒక వ్యక్తి, ఇంకో పార్టీ ఇంకో వ్యక్తి, ఈ రకమైనటువంటి పరిస్థితి జర్నలిజంలో రావడం వల్ల మొత్తం సమాజాన్ని ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితికి నెట్టేస్తుంది. వాస్తవాలని చెప్పి దాన్ని ఎందుకు జరుగుతుందో, ఎక్కడ మార్చాల్సిన అవసరం ఎందుకుందో, ఎలా మార్చాలో కూడా సజెషన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే సమాజాన్ని అది వదిలేశారు, ఎప్పుడో వెళ్ళిపోయింది, తీసి తిరగటానికి సిగ్గుపట్టలేదు. అది నాకు బాధ అనిపిస్తుంది. ఎప్పుడో వెళ్ళిపోయింది. రైట్. ఇవి ఈ రకమైన పరిస్థితుల్లో ఏమవుతుందంటే, అయ్యో ఏంటి పత్రికలు ఎట్లా అయిపోతున్నాయి అనుకుంటూ అవే చదువుతున్నారు జనం కూడా. అంటే దీన్ని నమ్మించడం ఇంకోటి ఉచితంగా కూడా పత్రికలు వేస్తున్నారని నేను, ఉచితంగా పత్రికలు వేస్తున్నారు. అంటే ఏంటి అర్థం? మీరు పంపించేటటువంటి ఆ స్లో పాయిజన్ అందరికీ వెళ్ళాలి. ఒకసారి కాదు, ఒకే వార్తని వారానికి రోజు చొప్పున ప్రతిసారి పత్రికలు 10 డిపార్ట్మెంట్ దళితుల, ఓహో జగన్కి మత్తు ఉన్నారా, వీళ్ళ మీద రాయాలి, వీళ్ళకి వ్యతిరేకంగా జగన్ మీద రాయాలి అని రాయటం. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ అదే వార్త ఏదో రూపంలో ఒక పదం అటు ఇటు మార్చి, ఇంత చెత్తగా మనం ఎప్పుడు చూడలేదు, ఇంత న్యూసెన్స్గా రాయటం. శర్మ గారు చెప్పండి సంక్షిప్తంగా, మీరు అక్కడనే ఉన్నారు కదా, ఈ ఒక్క హత్య 100 అబద్ధాలు అంటూ ఎందుకు ఈనాడు ఇంత దరిద్రంగా మారింది? సంక్షిప్తంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అంతకంటే విశేషమైన మాటలు మాట్లాడాడు. వాటి మీద గురించి కూడా మాట్లాడుకుందాం. కేసర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పెద్దలకి నమస్కారం.
ఇప్పుడు ఇప్పుడు కాదు ఇది, మన ఈనాడు వారు మన ఒక రకంగా చెప్పాలంటే 1983 తెలుగుదేశం పార్టీ వచ్చిన రోజు దగ్గర నుంచి ఆ రోజుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్, ఎందుకంటే ఆత్మగౌరవం అని చెప్పని రాజీవ్ గాంధీ గారు ఏదో అంజయ్ గారిని అన్నయ్యారు అని చెప్పనని ఆ రోజున ఒక పెద్ద న్యూస్ తయారు చేసుకుంటూ వెళ్ళిపోయినటువంటి దగ్గర నుంచి మనం చూస్తే, ఆ తర్వాతనేమన్నా హత్యలు లేకపోతే ఇది నారాసుర రక్త చరిత్ర అని చెప్పనని మనం చాలాసార్లు కూడా అనుకున్నాం కూడా. ఎందుకంటే చంద్రబాబు గారి సమయంలో ఏదన్నా జరిగితే అది ఏది పట్టనట్టు, లేకపోతే మిగతా వాళ్ళ సమయంలో అక్కడ కుటుంబ కలహాలు కావచ్చు, పార్టీలకు మధ్య సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా వ్యక్తిగతమైనటువంటి వాటిని కూడా పార్టీకి అంటగట్టడం, ప్రభుత్వానికి అంటగట్టడం, ప్రభుత్వం మీద బురద చల్లటం అనేటువంటిది మీరు ఇందాక అన్నట్టుగా ఈ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఇంకా విజృంభిస్తారని చెప్పననే అనిపిస్తాము. ఒక రోజున ఒకళ్ళు రాస్తారు, ఇంకో రోజున ఇంకోళ్ళు రాస్తారు, ఆ రాసినవే రాస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే చాలా విషయాల్లో బయటపడుతున్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇళ్ల పట్టాల విషయంలో కానివ్వండి, లేకపోతే పుస్తకాలు విద్య విషయంలో కానివ్వండి, వీటన్నిటి విషయంలో ఆ రాసిన దాంట్లో కూడా సరిగ్గా తప్పులు చూసుకోవట్లా. ఎందుకంటే మొన్నటి దాకానేమన్నా ఏమీ జరగలేదు అని చెప్తారు, ఇవాళ వచ్చేసరికల్లా ఇట్లా జరిగింది ఏంటి, ఇన్ని కోట్ల రూపాయలు ప్రజలు ఇట్లా దెబ్బతిన్నారేంటి అని చెప్పని రాస్తారు. కాబట్టి ఇవాళ రోజున ఈ రెండు పత్రికలే మాకు ప్రతిపక్షం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేదు, ఆయన ఆల్రెడీ ఆ బీజేపీ మోడీ గారి దగ్గర సరెండర్ అయిపోయాడు, ఆ కేసులు చూసుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన తరఫున యుద్ధం చేస్తుంది ఈ పచ్చ మీడియా, ఈ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఇవాళ రోజున ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక హత్య 100 అబద్ధాలని చెప్పారని రాసుకున్న దాంట్లో క్లియర్ గా ఉన్నది. ఆ ఇద్దరు కూడా ఒక పార్టీ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఆ టికెట్ల విషయంలోనూ దేంట్లోనూ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. సరే, అది తప్పు జరగటం, జరిగినటువంటి వాళ్ళు చేసినటువంటి వాళ్ళని చట్టపరంగా ఏం చేయాలో అది జరుగుతుంది. కానీ ఆ వ్యక్తిగతమైనటువంటి గొడవల్ని, ఆ వ్యక్తిగతమైనటువంటివి తీసుకుని వచ్చి ఇవాళ రోజున బ్యానర్ హెడ్డింగ్లు పెట్టుకుని ఇక్కడేదో సరైనటువంటి లా అండ్ ఆర్డర్ లేదు అని క్రియేట్ చేయడానికి మాత్రం మనందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. కానీ ఒకటి ఏంటంటే చంద్రబాబు గారి యొక్క సమయంలో జరిగేటువంటి లా అండ్ ఆర్డర్ విషయాల్ని ఇక్కడ ఎక్కడా కూడా కాదు. ఎందుకంటే ఒక్క తుని ఘటన తీసుకుంటే అంతటి రైలు తగలబడటము అనేటువంటిది బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు మనం చూసి ఉంటాం. దాని మీద ఎటువంటిది ఉండదు. ఆ రోజున ఆయన బయటకు వచ్చి రాయలసీమ వాళ్ళు చేశారంటారు, అక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మన కాపు బ్రదర్స్ అందరినీ కూడా అరెస్టులు చేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళందరి మీద కూడా కేసులు తీసేయటం కూడా మనం చూసాం. అట్లాగే ఈయన సమయంలోనే మీకు వైట్ కాలర్ క్రైమ్స్ ఒక ఇది జరిగింది అని చెప్పంటే అదంతా కూడా చంద్రబాబు గారి యొక్క సమయంలోనే జరిగింది. ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళ యొక్క హత్యలు మనం గనక చూసుకుంటే మల్లెల బాబ్జీ దగ్గర నుంచి కనుక తీసుకుంటూ వెళ్ళేటట్లయితే, వంగవీటి రంగగారి హత్య గురించి కనుక చూసినట్లయితే, రాజారెడ్డి గారు, వీళ్ళందరిది నెక్స్ట్ వివేకానంద రెడ్డి గారి దాకా రోజు పేపర్లో వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య గురించే. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు గారు. మన ఈనాడు పచ్చపత్రికలు మర్చిపోతాయేమో మనకు తెలియదు. ఆ సిస్టర్స్ ఇద్దరిని కూర్చోబెడతారు, ఇదే మాటలు మాట్లాడుతుంటారు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు సిబిఐ మరి ఇప్పుడు ఏమన్నా భారతీయ జనతా పార్టీ తోటి కలిశారు. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చారు, మరి ఆ చెల్లెళ్ళు ఇద్దరిని తీసుకుని వచ్చి ప్రధానమంత్రి గారి దగ్గర సిబిఐ సరిగా పనిచేయట్లేదని చెప్పించుకోవచ్చు కదా. ఈ ప్రభుత్వం మీద పడి ఆడటం ఎందుకు, ఈ పత్రికలు కానీ లేకపోతే చంద్రబాబు గారు కానీ? అంటే ఇక్కడ ఎంతసేపటికి ఒక ఇష్యూని తీసుకోవటం, ఆ ఇష్యూని ప్రజల్లో ఒక రకమైనటువంటి బురద చల్లటానికి తీసుకెళ్తున్నారు ఈ కేఎస్ఆర్ గారు. రైట్. శర్మ గారు, మీకు వివేకానంద రెడ్డి గారి ఇంకో సంగతి చెప్పాలి. శర్మ గారు కానీ అందరికీ కూడా, ఒకప్పుడు ఇట్లాంటి హత్యలు జరిగితే మామూలుగా లోపల పేజీలోనూ మామూలు అన్లెస్ అండ్ అదర్వైజ్ చాలా ప్రామినెన్స్ ఉంటే తప్ప ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేసే విధంగా ఫస్ట్ పేజీలో వేయటం ఇవన్నీ చాలా రేర్గా జరిగేవి. ఇప్పుడు ఏదన్నా సరే ఆ టీడీపీకి ఉపయోగపడుతుందనే భ్రమ కలిగిందనుకోండి, జనాన్ని మోసం చేయాలనుకోండి, ఫస్ట్ పేజీలో పెద్ద ఎత్తున పరుస్తున్నారు. ఎంత నీచంగా మారారంటే నాకు ఆశ్చర్యం. ఇటువంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయకూడదు. మరి మొన్న గీతాంజలి ఇష్యూలో మరి ఆమె ఆత్మహత్య చేసుకుంటే ఎంత హ్యూమన్ ట్రాజడీ అది, సోషల్ మీడియా వల్ల, తెలుగుదేశం సోషల్ మీడియా వల్ల. దాని గురించి మాత్రం ఒక్క ముక్క రాయలేదు. ఇంక అంతకంటే సిగ్గులేనితనం ఇంకేముంటుందండి ఈనాడు వాళ్ళకి కానీ ఆంధ్రజ్యోతి వాళ్ళకి కానీ. అవి కూడా రాసి అవి రాసాం ఇవి రాసాం అంటే జనం నమ్ముతారు. అవేమో పూర్తిగా ఎగ్గొట్టేస్తారు, ఇదేమో పరుస్తున్నారు. దుర్మార్గం అండి. అబ్బబ్బబ్బబ్బా, చేదరేస్తా ఉంది. కేసీఆర్ గారు ఇన్ని మాటలు మాట్లాడేటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా సోషల్ మీడియా అట్లా ఎంబడబడకూడదు అన్నాడు. కానీ ఆమె గీతాంజలి అనే ఆడ పిల్ల అమ్మాయి గురించి మాత్రం రాయలేదు. మన దుర్మార్గం కూడా ఒకటే పద్ధతిలో ఒకటే వ్యూహంలో నడుస్తుందండి. ప్రతి దాన్ని కూడా ప్రభుత్వానికి అంటగట్టాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలి. రైట్. రఘురామ్ గారి దగ్గరికి వెళ్దాం. రఘురామ్ గారు చెప్పండి, ఏమిటి ఈనాడు వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇంత నీచంగా మారారని మీకు అనిపిస్తుందా లేదా?
నిజంగానే అక్కడో రకంగా ఇక్కడేమో కాంగ్రెస్ భయం చేస్తున్నారు, అక్కడేమో టీడీపీ భయం చేస్తున్నారు, ఇప్పుడేదో అప్పుడప్పుడు మీతో తప్పదు కాబట్టి బీజేపీకి కూడా ఏమన్నా కలవాలి కాబట్టి అక్కడ మిమ్మల్ని అడ్డం పెట్టుకుని కథ నడపాలి కాబట్టి కేంద్రంలో అక్కడ రాస్తున్నారు. ఈ ఈ రకమైన వార్తలు రాయటం మీరు గతంలో ఎప్పుడైనా చూసారా? ఇంత నీచంగా రామోజీరావు రాధాకృష్ణులు మారి ఆంధ్రప్రదేశ్కు పెద్ద పీడలాగా మారతారని మీరు ఎప్పుడైనా ఊహించారా? నమస్కారం మీకు పెద్దలందరికీ నమస్కారం, ప్రేక్షకులు కూడా. రాజకీయాలు రంగు మారిపోతున్న రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. గత 10 ఏళ్ల క్రితం రాజకీయానికి 2012-13 రాజకీయాలకి ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి పొంతం లేకుండా పోయింది. ఇంకోటి ఏంటంటే మిగతా రాష్ట్రాలను కంపేర్ చేస్తే ఇప్పుడు ఢిల్లీ నుంచి మనం అనేక రాష్ట్రాలను చూస్తూ ఉన్నాము, అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉంటాము. మనకి కనిపించేది ఏంటంటే ఈవెన్ తమిళనాడు ఒకప్పుడు అనుకునేవాడు నేను 13-14 ప్రాంతంలో తమిళనాడు తరహా రాజకీయాలు వస్తున్నాయని వచ్చి తమిళనాడు కూడా పోల్చే పరిస్థితి లేదండి. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా భిన్నమైనటువంటి రాజకీయ వాతావరణంలో ఉన్నాం ఇప్పుడు మనం. సో పత్రికా రంగం కూడా అదే విధంగా ఇప్పుడు ఒక్కొక్క రాజకీయ పక్షానికి ఒక్కొక్క పత్రికలు కొమ్ము కాయడం తెలిసిపోయింది కాబట్టి పెద్దగా అసలు అంటే మనం పోల్చే జర్నలిజం కూడా పూర్తిగా మారిపోయింది, రంగు మారిపోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు ఏదైనా రాసుకోండి, సోషల్ మీడియాలో జనాలు ఇవాళ ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరు రిక్షా డ్రైవర్ దగ్గర నుంచి చిన్న కూలి పని చేసుకునే వ్యక్తి కూడా సోషల్ మీడియాలో ఖాళీగా ఉన్నప్పుడు వీడియోస్, తర్వాత న్యూస్ క్లిప్స్ అవి చూసుకున్నారు. వాస్తవాలు మీరు ఏదైనా రాసుకోండి, ప్రజలకి వాస్తవాలు చాలా అంటే ఒక్క మీడియానే చెప్తే అనుకోవాలి, ఎస్ ఈ మీడియా ఇలా చెప్పింది అని. ఇప్పుడు ఇవాళ 10 రకాల మీడియాలు 10 రకాలుగా ఒక విషయాన్ని ప్రజెంట్ చేస్తున్నాయి అనమాట. ఎవరికి అనుకూలంగా వాళ్ళు ప్రజెంట్ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది ప్రజలకి ఒక పేపర్ చదవడం కూడా తగ్గింది. అట్లా కాదు అట్లా మీరు జనరలైజ్ చేసి జాగ్రత్తగా మీరు రఘురామ్ గారు మీరు జనరలైజ్ చేసి జాగ్రత్తగా మాట్లాడడం తప్పేం కాదు. నా ప్రశ్న ఏమిటంటే ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పత్రికలని అనౌన్స్ చేస్తారా? మీరు ఖచ్చితంగా అనౌన్స్ చేయండి. ఇక్కడ మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పత్రికలు గాను, ఏపీలో తెలుగుదేశం పత్రికలు గాను మీరు ఒప్పుకుంటారా? నేను అదే చెప్పండి, అవసరార్థము. ఇప్పుడు మొన్నటి వరకు అక్కడ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసింది పత్రికలు మనం చూసాము, అవునండి. బీజేపీకి సపోర్ట్ చేయని పత్రికలు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. నేను అనేది అదే, ఇప్పుడు ఈ పత్రిక ఈ విధంగానే ఉంది అంటే వాళ్ళ యొక్క అవసరార్థము బ్రాహ్మణార్థం అన్నారు. అవసరార్థం వాళ్ళు వాళ్ళ యొక్క స్వరూపాన్ని, నిజ స్వరూపాన్ని అందరూ బయట పెట్టుకుంటూ ఉన్నారు. సో అంచేత ఇవాళ అంటే చెప్పేది ఓవరాల్ గా మనకు అర్థమయ్యేది ఏంటంటే మీరు చెప్పినా సీనియర్ జర్నలిస్టులు చెప్పినా ఎవరు చెప్పినా ఇవాళ అందరి అభిప్రాయాలు ఒకే విధంగా ఉన్నాయండి. అనుకూలంగా కాదు, పార్టీలకి కొంచెం మద్దతు ఇచ్చేటట్టుగా ఏదన్నా సింపథెటిక్ గా రాసుకుంటే తప్పు లేదు, కానీ మరీ పచ్చబద్దాలు రాసేస్తే అట్లాంటి దుర్మార్గం కదా. అట్లా చనిపోతే వార్తలు రాయాలి కదా. మారిపోయింది అనేది నా ఉద్దేశం. రైట్, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కోటేశ్వరరావు విశాఖపట్నం నుంచి. కోటేశ్వరరావు నమస్కారం, చెప్పండి. ఈనాడు ఆంధ్రజ్యోతి నిజంగా అధ్వానంగా మారాయా, లేదు నేను తప్పు చెబుతున్నానా? పక్కా సార్, అది 100% కరెక్ట్ సార్. సరిగా ఇప్పుడు నాకు పేపర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సార్, ఇంక 1 మంత్ బట్టి. 1 మంత్గా నాకు నేను ఆ మధ్య ఓళ్ళలో తిరుగుతా ఉంటే అప్పుడే చెప్పారు 2-3 నెలల నుంచే నడుస్తుంది ఇవాళ. మరి దారుణంగా పరిస్థితి ఉంది సార్. జనం నమ్ముతున్నారా ఈనాడు రాసే పచ్చి అబద్ధాలనే సంగతి అర్థం కావట్లేదా? అబద్ధాలని నమ్ముతుండడం అంటే రోజు ఏదో ఒక అబద్ధాన్ని అలా చెప్తూ ఉంటే ఏదో ఒకటి ఉంటదనే ఏదో 10 అబద్ధాలు రాస్తే ఒకటని నమ్మకపోతారా అని ఆశ. రాసి నేనైతే నేను 46వ సంవత్సరంలో ఉన్నాను, ఇంత నీచంగా ఈనాడు మారిపోద్దని, రామోజీరావు గారు ఇంత బట్టలోడు తీసి తిరుగుతాడని నేనైతే ఎప్పుడు ఊహించలేదు. అంత దరిద్రం. రైట్, రామారావు గారు మంగళగిరి నుంచి. రామారావు గారు నమస్కారం, మాట్లాడండి. కేసీఆర్ గారు అందరికి నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి గురించి ఒకరేమో పచ్చల లాయన్ గారు, ఒకళ్ళేమో సైకిల్ లాయన్ గారు అండి. సైకిల్ లాయన్ గారు అంటే రోసీ గారు అసెంబ్లీలో చాలా సార్లు అన్నారు సార్, సైకిల్ మీద పంపు పెట్టుకొని వెళ్ళేవాడండి ఆయన, పంచి వేపించుకోవడానికి డబ్బులు లేకంత. ఆయన ఆఫీస్ రోసీ గారు ఆఫీస్ మీద వెళ్ళేవాడు అంటండి. నేను చాలా సార్లు విన్నా అసెంబ్లీలో. ఓకే,
కానీ ఇంత దుర్మార్గంగా పోని డెవలప్ అయ్యారు, డబ్బులు సంపాదించుకున్నారు, మరి ఇంత నీచంగానా, ఇంత దారుణంగానా ప్రజల్ని మోసం చేయటమే కార్యక్రమంగా పెట్టుకుంటే ఇంకా పోనీ అటువంటిప్పుడు శుభ్రంగా తెలుగుదేశం బొమ్మ వేసుకోండి, చంద్రబాబు గారు బొమ్మ వేసుకోండి, ఎప్పుడు అడగడు కదా. సరే వాళ్ళు ఏదో రాసుకుంటారు, వాళ్ళ అబద్ధాలు అని అనుకుంటారు కదా. ఇంత పచ్చిపాపంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల నేను అందుకే అంటున్నాను, రాధాకృష్ణ గారు, రామోజీ గారు సైకోలుగా మారి, సైకోల నుంచి సైతాన్లుగా మారి, సైతాన్ల నుంచి పైతాన్లుగా మారి ఆంధ్రప్రదేశ్ని కబళించాలని చూస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రోజు చంద్రబాబు గారి ఆణిముత్యం అనండి, వారి సుభాషితాలనండి, రోజు ఒకటి వింటున్నాం కదా, ఇవాళ ఆణిముత్యం విందాం. అన్నం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునే వాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. రైట్, అది మోడీ గారే ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, ఏంటి నన్ను పొగుడుతున్నాడా ఈయన, లోపల మనసులో పెట్టుకుని బయటకు కూడా మాట్లాడుతున్నాడా అని. రఘురామ్ గారు చెప్పండి, ఎట్లా ఉంటుంది మీకు ఈ ఫీలింగ్స్ ఇవన్నీ వింటుంటే? తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రకారం బీజేపీకి అన్ని ఏది ఓడిపోయే సీట్లు ఇచ్చి మళ్ళీ వెనుపోటు పొడుస్తున్నారంట. రేపు మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చంద్రబాబు గారే వెనుపోటుదారుడని మోడీ గారి గతంలో అన్నది. అలాంటి ఆయనతో మీరు జతగట్టారు, ఇప్పుడు మళ్ళీ మీకు అదే పరిస్థితి ఎదురవుతోందంట. ఇంకోవైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు నేను 1,00,000తో గెలుస్తానంటాడు, మళ్ళీ వైసీపీ అభ్యర్థి వచ్చి జనసేనలో కలవాలంటాడు. ఎక్కడైనా సరే ఇంత భయపడిపోయి ఎదురు పార్టీ వాళ్ళని వచ్చి నాతో కలవండి అడిగే పరిస్థితి నేనైతే ఎప్పుడు చూడాల. మీరు ఎప్పుడైనా చూసారా? బీజేపీకి మరొకసారి వెన్నుపోటుకు సిద్ధమవుతోందా? మీ సీనియర్లు, బహుశా మీరు కూడా సీనియరే కదా, మరి మీరంతా వెళ్ళి ఆల్రెడీ గగ్గోలు పెడుతున్నారంట కదా, నెత్తి నోరు మొత్తుకుంటున్నారంట కదా. నమస్తే. మీకు ఒకటండి, అమిత్ షా గారిని కూడా మనకి కాంక్లేవ్ లో అడిగారు, ఏమని ఏమిటండి మరి ఇలా అన్నారు, ఇలా అంటే ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోడీని చంద్రబాబు గారు ఇలా అన్నారు, అన్నా మరి పొత్తు మీరు పెట్టుకుంటున్నారు, ఎందుకు పెట్టుకుంటున్నారంటే, సరే నిజంగానే చాలా మందికి, మీకే కాదు, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి దీని మీద నిజమే కదా, మరి తిట్టిన మాట వాస్తవమే కదా, మరి ఎందుకు పెట్టుకున్నారు పొత్తు అనేది ఒక అందరికి ఉన్న మనసులోని ప్రశ్న. ఇది మా కార్యకర్తలో కూడా ఉన్న ప్రశ్నే. సో అమిత్ షా గారు దానికి సమాధానం చెప్పారు. మోడీ గారు చెప్పలేదు కానీ అవసరం లేదు, అమిత్ షా గారు మా పెద్ద మనిషి కాబట్టి మాకు అధ్యక్షుడు, రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చేశారు, హోమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పారు. ఏమన్నారంటే, ఎన్డీఏ నుంచి మేము వెళ్ళిపోమని చెప్పలా, ఎన్డీఏ నుంచి ఆయనే వెళ్ళిపోయారు, మళ్ళీ ఎన్డీఏలోకి వస్తానని చెప్పారు. సరే, బీజేపీ అతిపెద్ద పార్టీ అండ్ అతిపెద్ద మనసున్న పార్టీ. లైక్ మీకు తెలుసు, దేశంలో గత ప్రభుత్వానికి మన రాష్ట్రంలో గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా ఎంత హెల్ప్ చేయాలో అంతా చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా ఎంత హెల్ప్ చేయాలో అంతా చేశారు. అప్పుడు ఏమన్నారో నాకు గుర్తులేదు కానీ ఇప్పుడైతే మాత్రం చూసారా, జగన్మోహన్ రెడ్డిని దత్తపుత్రుడుగా చేస్తున్నారు, ఎంత పెద్ద హెల్ప్ చేసేస్తున్నారో, ఎన్ని దారుణంగా ఎంత కలిసిపోయి పనిచేస్తున్నారో అని చాలా దారుణంగా మన వ్యాఖ్యానాలు విన్నాం. అయినప్పటికీ కేంద్రము బీజేపీ ఉద్దేశం ఎప్పుడూ ఒకటే, రాష్ట్రం, మీ రాష్ట్రం బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. దేశంలో 29 రాష్ట్రాలకి ఏవైతే వనరులు ఉన్నాయో అవకాశం చెప్పొద్దు. ఇప్పుడు రఘురామ్ గారు, మీరంటే నాకు గౌరవం, అభిమానమే కానీ అమిత్ షా గారు కూడా ఒక అబద్ధం ఆడాడు. అన్నాడా, టెర్రరిస్ట్ అన్నాడో లేదో నాకు తెలియదు అంటాడా? కేంద్ర హోంమంత్రికి ఒక ప్రధాన నాయకుడు మాట్లాడిన విషయాలు తెలియవని చెప్పడం అబద్ధం కాదా, వాస్తవం కాదా? తెలియకపోతే నిజంగా ఆ స్థాయిలో ఉన్న మనిషి అట్లా అనొచ్చా? పైగా మీరంతా బాధపడ్డారో లేదో తెలియదు కానీ
మోడీ గారు అమిత్ షా గారు బాధపడ్డారో లేదో కానీ తెలియదు, కానీ మా బోటి అమాయకులం ఇదేంది ఇది ఇంత నీచంగా ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుని అంటారా అని మేము బాధపడ్డాం. కానీ అసలు నాకు అర్థమైంది ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎవరు ఫీల్ గారు, ప్రధాని టెర్రరిస్ట్ అన్నా ఇంకోటన్నా ఇది పెళ్ళాన్ని ఏలుకోలేని వాడన్నా అవినీతి పరుడన్నా దేశాన్ని అమ్మేస్తాడని చెప్పినా వీడి ఫీల్ గారు, ముస్లింలకి ఓటు హక్కు తీసేస్తాడని చెప్పినా వీడి ఫీల్ గారు, కానీ మా బోటాళ్ళని ఫీల్ అవడం తప్పు అనే సంగతి ఇప్పుడు మాకు అర్థమైంది. రఘురామ్ గారు మీరేం అనుకోమాకండి, ఎందుకంటే నాకు అంత బాధ కలిగించింది కాబట్టి చెబుతున్నాను. నిజానికి నేనేం బీజేపీకి అనుకూలం వ్యతిరేకమని కాదు, కానీ ఒక దేశ ప్రధానిని గౌరవించని వ్యక్తిని మీరు వెళ్ళి ఇప్పుడు బుధానే వాటేసుకున్నారంటే మిమ్మల్ని తప్పు పట్టాలా, చంద్రబాబు గారిని తప్పు పట్టాలా? సరే ఆ గొడవ వదిలేసేయండి. ఇప్పుడు మళ్ళీ వెన్నుపోటుకి సిద్ధమవుతున్నాడు అనేది మీ సీనియర్లు కొందరు వెళ్ళి మొత్తుకుంటున్నారంట. ఏమిటి సంగతి చెప్పండి? ఓడిపోయే సీట్లన్నీ ఇచ్చారంట. సార్ నేను చెప్తుంటాను, ఇందాక చెప్తున్నాను, అమిత్ షా గారు అబద్ధం చెప్పలేదు. నెంబర్ 1 దాన్ని ఖండించాలి. అది తెలీదా? ఎందుకంటే తెలియకపోతే అసలు హోంమంత్రిగా దేశానికి హోంమంత్రిగా ఎట్లా పనికి వస్తాడు అప్పుడు? మీరు అదే వినండి, ఇప్పుడు అమిత్ షా గారి వరకు ఈ న్యూస్, తెలుగు న్యూస్ రోజు వెళ్తుందా? అప్పటికి ఎలక్షన్ టైం వచ్చేసింది కదా, అప్పుడే ఎలక్షన్ టైం వచ్చింది కదా. ఎవరు అన్ని రాష్ట్రాలు 29 రాష్ట్రాల విషయాలు రోజు తెలుగులో అతను ఏమన్నాడు, మలయాళంలో వీడియో అన్నాడు, కన్నడలో వీడియో అన్నాడు, రోజు తెప్పించుకుంటారు. రాజకీయ ఏ విధంగా రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతాయని దాని సహృదయంతో సరే 25 సార్లు పైగా మీకు విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఎన్డీఏలో చేరతాను అని 20 సార్లు పైన కౌరంపారండి. కౌరంపితే సరే అక్కడ ఊరుకోండి. ఆంధ్రజ్యోతి చదవండి, ఈనాడు చదవండి, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరు రాశారు? చంద్రబాబు బతిమలాడి వాటేసుకున్నారు, బతిమలాడుతున్నారు. పోలేని కర్మ ఏం చేస్తాం, ఈసారికి ఎన్డీఏలో చేరక తప్పదులే, ఈ కర్మ ఏం చేస్తాం అన్నట్టుగా రాశారు. పనిచేసాం గతంలో అనేక సంవత్సరాలు, ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా ఆ తెలుగుదేశంతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. సరే ఎన్డీఏలో గతంలో కూడా పనిచేశారు, చంద్రబాబు నాయుడు జాయిన్ అయ్యారు, మళ్ళీ ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ ఆయన వచ్చి జాయిన్ అవుతానంటే 20 సార్లు పైన అడిగితే ఆయన పోసుకుంటే పార్టీ కాదు కదండి. సబ్కే సాత్ సబ్కే వికాస్, అందరితోనూ కలిసి వచ్చిన విధానం. ఇప్పుడు సంగతి కలిసి వచ్చిన దేశం కోసం కలిసి వచ్చి ఏ పార్టీతో అయినా బీజేపీ పనిచేస్తుంది, దానిలో తిరిగేం లేదండి. సబ్కే సాత్ సబ్కే వికాస్ అంటే అందరితోనూ అందరి వికాసము, ఎవరితో రఘురామ్ గారు ఇక అనవసరం ఆ విషయాల్లోకి వెళ్ళొద్దు. నేను అనేక వీడియోలు చూపించాల్సి వస్తుంది. మీ వాళ్ళు చీచి చెత్త ఇది ఈ చంద్రబాబు తోటి కుటుంబ పార్టీ తోటి ఇవన్నీ కట్టప్ప. మీ సునీల్ దేవోదర్ పెద్ద నాయకుడే కదా, ఆయన చెప్పిన స్టేట్మెంట్లు నేను సీనియర్ని కాదు, మాకు నాయనే చంద్రబాబే సీనియర్ అని ప్రైమ్ మినిస్టర్ అన్న వీడియోలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకెందుకు ఆ విషయం వదిలేసేయండి. ఇప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పండి, లేదు తర్వాత మేము మాట్లాడతానంటే ఓకే, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు బీజేపీకి వెన్నుపోటు జరుగుతోందా? సీనియర్లందరూ ఉత్తరం రాసిన మాట నిజమా? జనసేన తరఫున ఎదుటి పార్టీ వాడిని వచ్చేయండి, నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే నన్ను అసలు ఎమ్మెల్యే సీటుకేమో పలానా చోట నువ్వు పోటీ చేయని చంద్రబాబు చెప్పాలా, ఎంపీ సీటు పోటీ చేయమని అమిత్ షా గారు చెప్పాలా? అంటే ఆయనకేం పార్టీ విధానాలు ఏమి ఉండవా? ఈ రెంటి మీద మీ కామెంట్ చెబితే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. సార్ ఒకటి సీనియర్లు ఏదో రాశారు అనేది నేను ఏమంటానంటే దాన్ని అందరూ బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటేనండి. సరే పొత్తులో భాగంగా ఇచ్చిన ప్రతి సీటు గెలవాలి. ఈవెన్ కేంద్రం అన్నా, ఏ సీనియర్ నాయకుడన్నా, ఏ జూనియర్ నాయకుడన్నా, ఏ కార్యకర్త అన్నా ఆశించేది ఒకటే, ఇచ్చిన ప్రతి సీటు గెలవాలి, పోటీ చేసిన ప్రతి సీటు గెలవాలని కోరుకుంటాం అంతే. అంతకు మించి ఎవరి మీద ఎక్కడ కంప్లైంట్ కానీ ఎవరి మీద ఎక్కడ ఇది కానీ లేదండి. సో గత అనుభవాల దృష్ట్యా మీరు అన్నారు, గత అనుభవాల దృష్ట్యా మాకు భయం ఉంటుంది ఖచ్చితంగా, న్యాచురల్ గానే కార్యకర్తలకి నాయకులకి స్వంత ప్రతి సీటు గెలవాలని కోరుకునే వ్యక్తులుగానే ఇచ్చిన ప్రతి సీటు గెలవాలని కోరుకుంటాం అంతే, దానిలో తప్పేం లేదండి. రైట్. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి తర్వాత మాట్లాడతారు. అట్లయితే రాజేశ్వర రెడ్డి గారు నెల్లూరు నుంచి. రాజేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. ఉన్న వాళ్ళకి అందరికి నమస్కారం, ముఖ్యంగా బీజేపీ వారికి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంత కంగారు పడుతున్నాడు? ఎమ్మెల్యే టికెట్లేమో చంద్రబాబు గారు, ఎంపీ టికెట్లు అయితేనేమో అమిత్ షా గారు, వీళ్ళు డిసైడ్ చేయాలంట. ఇంకోవైపు ఏమో బీజేపీ సీనియర్లు నొత్తినోరు మొత్తుకుంటున్నారు. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే బదులు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, అసలు చంద్రబాబు నాయుడు బీజేపీతో ఎందుకున్నాడు, అసలు బీజేపీ కాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నాడు, బీజేపీ ప్రధానమంత్రిని అంత బెహాగా పడి ఎందుకు అంత పొగిడాడు అనే దానికి అన్నిటికి కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అండి 4/8/2023
23లో ఇచ్చారు. అవును. అది ఇంతవరకు ఇండియాలో ఎవరికి ఇచ్చిండారు అట్లా. అయ్యే బాబు నీకు 118 కోట్ల చిల్లర లాస్ట్ 39 రూపాయలు వస్తుంది అది, మీరు లంచం తీసుకున్నారు, దానికి ట్యాక్స్ కట్టలేదు, మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని ఇచ్చారు. దానికి ఎప్పుడు 2020లోన శ్రీనివాస్ పిఏ రైడ్ తర్వాత జరిగిన ఇది. ఫస్ట్ నోటీసు 17/10/2022 ఇచ్చారు. సెకండ్ నోటీసు 27/10/2022 ఇచ్చారు. థర్డ్ నోటీసు 1/2/2023 ఇచ్చారు. 3 నోటీసులకు కూడా మీరు చెప్పేదేమి నేను లంచం తీసుకోలేదని చెప్పలేదండి. వారు చెప్పేదేమి అసలు నీ జ్యూడిక్షన్ కాదు, నేను అసెస్మెంట్ నా ఏరియా నీ జ్యూడిక్షన్ కాదు, నువ్వు కాంపిటెంట్. సో ఇప్పుడు బీజేపీతో కలిశాడు కాబట్టి అన్ని పక్కన పడిపోతాయా? ఏమన్నానండి? ఇప్పుడు బీజేపీతో కలిశాడు కాబట్టి అన్ని పక్కన పెట్టేసినట్టేనా అంట? అసలే అదే కదండి. నీకు ఆగస్టులో ఒకసారి ఇంకోసారి పోయారు, ఎందుకు పోయాడో తెలియదు. అమిత్ షా దగ్గరికి ఎందుకు గెలిచాడో తెలియదు. వీళ్ళంతా పేపర్లో అంతా పొత్తు గురించి అది ఇది అన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే అండి, లాస్ట్ నోటీస్ లో వాళ్ళు కంక్లూజన్ ఇచ్చారు 118 కోట్లకు లెక్క. వాళ్ళు షాపోజీ పనులకి ఎల్ఎన్టీ వాళ్ళ నుంచి తీసుకున్నారని చెప్తారు. రిటర్న్ కోడ్ స్టీల్ ఇన్ టన్స్ అనేది 18,93,00,000 అండి. అసెస్మెంట్ ఇయర్ 2018-19కి. తర్వాత హైవే గ్రేయా నుంచి 11,12,06,06,000 టైం సరిపోదు. ఫైనల్ గా చెప్పండి ఒక మాట. ఈ విధంగా ఆయన దుబాయ్ లో కూడా 15 కోట్ల విలువైన దినార్లు తీసుకున్నారు. ఈ కేసులన్నీ పెడితే వాళ్ళ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ అన్ని కూడా స్వార్థ స్టేట్మెంట్స్ తో సహా ఉన్నాయండి వాళ్ళ దగ్గర. నోటీస్ లోనే 46 పేజెస్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్. అంటే ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో ఆప్ గవర్నమెంట్ మీద 100 కోట్ల ఆరోపణ అంట. కవిత గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి గందరగోళం చేస్తున్నారు. అయితే 1000 కోట్లు ఆరోపణ వచ్చిన వాళ్ళని మాత్రం పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. అదే విశేషమైనటువంటి పరిణామం. రైట్, ఓకే. ఇక శర్మ గారు మీరు మాట్లాడండి. ఏమిటి బీజేపీ టీడీపీ వ్యవహారం? అలాగే జనసేన ఏంటి? మీ పార్టీ అభ్యర్థి వంగ గీత గారిని జనసేనకి రమ్మంటాడేంది? ఎంపీగా పోటీ చేయమని అంటే అమిత్ షా గారు అడిగితే చేస్తానంటాం ఏంటి? చంద్రబాబు గారు చెబితే 24 నుంచి 27 తగ్గించుకోవటం ఏంటి? అసలు జనసేన అనేది ఒక పార్టీయా కాదా? కేసర్ గారు, ఒకటి భారతీయ జనతా పార్టీ ఇవాళ చంద్రబాబు తోటి కలిశారని లేదా చంద్రబాబు గారే వెళ్ళి వాళ్ళకి సరెండర్ అయ్యారా అనేటువంటిది ఒక రకంగా మాత్రం నిన్నటి ప్రధాని గారు వచ్చిన సభతో కొంత తేటతెల్లమైంది. ఎందుకంటే ఆ ముందు రోజు వరకు ఇంకేముంది, రేపు ప్రధాని గారు వస్తున్నారు, ఈ రాష్ట్రం గురించి మాట్లాడతారు, ఇంకేముంది చూడండి అని చెప్పని అనుకుని పాపం మన పచ్చపత్రికల్లో విపరీతంగా రాశారు. కానీ వీళ్ళిద్దరు కూడా ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఆయన మద్యం, సారా, ఇసుక, ఆయన మామూలు రెగ్యులర్ స్క్రిప్ట్ చదివాడు. ఇంకా ఈయనైతే నాకు ఆశ్చర్యం వేసిందంటే మోడీ గారి గురించి మోడీజీ గారు అసలు నాకు అర్థం కాల. ఏంద్రా బాబు, ఆయన కూడా అర్థం అయ్యింది. మోడీజీ అంటే చాలా, ఆయన గారంటే అదేంటని పక్క వాళ్ళని అడుగుంటారు. అట్లాంటి పరిస్థితికి వెళ్ళారు అంటే ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నరేంద్ర మోడీ గారికి సరెండర్ అయిన మాట వాస్తవం, ఇందులో అనుమానం ఏంటి. అయితే ఇంతకు ముందే మన మిత్రులు ఎవరో కూడా చెప్పినట్టుగా ఈ కేసుల విషయంలో ఇవాళ చంద్రబాబు గారి యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది, అందువల్ల వెళ్ళిపోయారు. మీరు ఇందాక కేజ్రీవాల్ గారి కేసు అంటున్నారు. యాక్చువల్గా కేజ్రీవాల్ గారి కేసు, ఆ గొడవ ఏదైతే ఉందో అది మనకు తెలియదు, కానీ 100 crores అయ్యి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇదే మద్యం మీద 1300 కోట్ల రూపాయల నష్టం కలిగించాడు. ప్రివిలేజ్ ఫీజు బార్ల మీద, తర్వాత వైన్ షాపుల మీద, బార్ల అండ్ రెస్టారెంట్ల బార్ల మీద తీసేశాడు అని ఆ రోజు కాగే చెప్పింది. 1300 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, దానికి క్యాబినెట్ యొక్క డెసిషన్ లేదు అనేటువంటిది ఆ రోజునే చెప్పడం జరిగింది. ఒక జీవో ఇష్యూ చేసేశారు అని చెప్పారు. కాబట్టి ఇవాళ మద్యం కేసుల దగ్గర నుంచి వీళ్ళేదో మద్యం అంటున్నారు, కానీ ఆ మద్యం దాని మీద కూడా చంద్రబాబు గారు A1 కింద అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇవాళ చంద్రబాబు గారు భారతీయ జనతా పార్టీ తోటి ఇది చేస్తారంటే నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. ఇందాక మీరు అన్నారు అమిత్ షా గారు మర్చిపోతారా అట్లా తెలియరా అంటే, ఒక్కటి ఆ యాంకర్ కనుక ఒక్కడే అడగాల్సింది, తిరుపతిలో కూడా మీ మీద దాడి జరిగింది కదా అంటే, లేదు నాకు గుర్తు లేదు అని చెప్పానంటే ఇంకా బాగుండేదేమో, నాకు తెలియదు. ఎందుకంటే ఒక భారతదేశ ప్రధానమంత్రిని పట్టుకుని టెర్రరిస్ట్ అని చెప్పానని, ఉగ్రవాది అని చెప్పానని, అదే ఢిల్లీలో బాలకృష్ణ గారి చేత హిందీలో, మీకు తెలుగు అర్థం కాదని హిందీలో మాట్లాడించి ఇవన్నీ చేసిన తర్వాతన ఒక సామాన్యుడు ఎవరైతే ఇందాక మీరు అన్నట్టు పార్టీలకు అతీతంగా ముఖ్యంగా భారతదేశ ప్రధానమంత్రిని అట్లా మాట్లాడటం అనేటువంటిది చూసామ్మా. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య మళ్ళా స్టార్ట్ చేశారు, ఏది ఇప్పుడు ఆఫీసర్స్ మీద పడ్డారండి. మీరు నిన్న చూసే ఉంటారు, భద్రతా వైఫల్యంట. ప్రధానమంత్రి గారి యొక్క భద్రతా వైఫల్యం గురించి వీళ్ళు బాధపడిపోతుంది మన పచ్చపత్రికలు. నాకు ఆశ్చర్యం ఏంటంటే అదే భారతదేశ ప్రధానమంత్రి 2019లో వస్తే
నల్ల చొక్కా వేసుకుని ఈయన నల్ల బెలూన్లు ఎగిరేసి అక్కడ ఆ తర్వాత ఉన్న ప్రోటోకాల్ ఆయనకి ఎందుకు ఇవ్వాలి అని చెప్పని మాట్లాడారు ఇదే ఛానల్స్, ఆ పచ్చ ఛానల్స్ లో కొంతమంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రోటోకాల్కి ఎక్కడ ఇబ్బంది జరిగింది? ఎక్కడా జరగలేదు. ప్రధానమంత్రి గారు శుభ్రంగా వచ్చారు, ఆయన ఇదంతా జరిగింది. కాకపోతే ఆ ఎల్ఈడి చోట ఎక్కింది ఎవరు? దానికి చూసుకోవాల్సింది ఎవరు? మైకులు సరిగా పనిచేయాల్సింది ఎవరు? ఇంకా 4 రోజులు పోతే అసలు మన ప్రభుత్వం ఇది చేయటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆ విషయం తెలియదేమో, ఆయన పుల్లారావు గారి పేరు చెప్పి వాళ్ళు తిడుతున్నారంట, ఎవరు టీడీపీ వాళ్ళు, ఆయనే చేశాడు ఇదంతా అని. అక్కడ చిలకలూరుపేట ప్రాంతంలో రికార్డింగ్ డ్యాన్సులు వేసేవాళ్ళు వాడే మైక్ సెట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడంట, ఇక్కడ పెట్టించారంట. మరి అది కరెక్టో కాదో నాకు తెలీదు, బట్ నాకు చాలా కొంతమంది అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పారు అట్లాంటి టైపు రికార్డింగ్ డ్యాన్స్లు వేసే మైక్ సెట్ తీసుకొచ్చి పెట్టారు, దాంతో ఈ తలనొప్పి అంతా వచ్చిందని కొందరు అంటున్నారు. ఇంకొకటి కూడా ఉందండి, ఆ రికార్డింగ్ డాన్స్ అయితే బాగానే ఉండాలి. జనరల్ గా మా కోటపకొండ దగ్గర అక్కడ మా చిన్నప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. మరి నాకు తెలిసి మరి ఆ మైక్ సెట్లు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఇదేదో పుల్లారావు గారు తెచ్చుకున్నారో చంద్రబాబు గారు కట్ చేయడానికి తెచ్చుకున్నారో కానీ ఈ మైక్ సెట్ల లాగా అంత దరిద్రంగా ఉంటాయని నేను అనుకోను. ఇంకొకటి, అసలు శాలు తెచ్చుకుని ఒక బొకే కూడా ప్రధానమంత్రి వస్తుంటే రెడీగా పెట్టుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. ఇవాళ నేను చెప్తున్నాగా రేపు పొద్దున పచ్చపత్రికలు ఏం రాస్తాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్యాయం చేస్తున్నాడు, ఆయన సిద్ధం సభలు విజయవంతంగా చేసినట్టు మా సభలు కూడా చేయాలి కదా, ప్రతిపక్షంలో మమ్మల్ని చూడాలి కదా అని అడిగినా ఆశ్చర్యపడకండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, బస్సులు జనసేన బీజేపీకి రండి, ఆర్టీసీ బస్సులు మనం ఏమన్నా డబ్బులు ఇచ్చి తీసుకుని ఆర్టీసీ బస్సులకు వెళ్తే అది ఏమన్నా అధికార దుర్వినియోగం. నిన్నట వీళ్ళనే అడిగారట ఆర్టీసీ వాళ్ళు వచ్చి బస్సులు తీసుకోండి అని. సార్ సబ్జెక్టు కరెక్షన్ ఏదో 3000 బస్సులు అని అడిగితే వీళ్ళ దగ్గర జనాలు ఎక్కడ ఉన్నారు తీసుకెళ్ళడానికి, ఏదో 900 తీసుకున్నారు. అదిటా వాళ్ళు దిగొచ్చారట. అదేమిటండి, అక్కడ ఏమన్నా అధికార దుర్వినియోగమా, ఇక్కడ ఏమన్నా ఈ రకమైనటువంటిదా? తర్వాత ఏమన్నా ఆఫీసర్స్, ఇది ముఖ్యంగా చెప్పాలి కేసీఆర్ గారు, ఇప్పుడు 3 పోలీస్ ఆఫీసర్స్, ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, తర్వాత మన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళమే మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందో లేదో, ఇవాళ ఇంత మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఆ రోజున ఎలక్షన్ కమిషన్ ఇస్తే ఏమన్నారండి, సహనిందితుడు ఎట్లా వేస్తారని చెప్పని చంద్రబాబు అంతటి మాటలు మాట్లాడితే, ఇవాళ ఈ పోలీస్ ఆఫీసర్ అంటే టార్గెట్ చేసి మాట్లాడటం, టార్గెట్ చేసి ఆఫీసర్లని బదనాం చేయటం, వాళ్ళకి ఇష్టమైతే అయిపోతుంది. ఇదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఈ ఓట్లు సరిగ్గా లేవు, ఇది ఎలక్షన్ క్యాన్సిల్ చేయండి ఆయన బ్యానర్ హెడ్డింగ్ లో పెట్టేసుకున్నారు. అసలు రాజకీయ పార్టీలు అటు ఇటు మాట్లాడతాయండి, చివరికి పచ్చపత్రికలు అక్కడ పక్కన రాసింది ఇటు పక్కన రాసింది. గౌతమ్ సవాంగ్ గారిది డీజీపీ కింద నుంచి ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్ కింద పంపిస్తే ఎన్ని రాశారండి, ఎన్ని ఆరోపణలు ఇట్లా అట్లా అని రాశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఆయన మీద ఏపీపీఎస్సీ సరిగ్గా చేయట్లేదు అని చెప్పని రాస్తారు. ఇవాళ ఒకటి వచ్చింది కేసీఆర్ గారు, పూర్తిగా భారతీయ జనతా పార్టీ వీళ్ళని కొనేసుకున్న మాట వాస్తవం, చంద్రబాబు గారి కేసుల కోసం అమ్ముడుపోయిన మాట వాస్తవం. నాకు ఒక్కటి మాత్రము నిన్న మన మోడీ గారు మాట్లాడింది నాకు నచ్చింది. ఏంటని చెప్పనంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్టీ రామారావు గారిని పోల్చినప్పుడు పాపం ఇద్దరు అక్కడ ట్రాన్స్లేషన్ చేసిన ఆమె ఏమన్నా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో, ఆయన ఏమన్నా 2018లోనే ఏమన్నా తెలంగాణలో. పాపం వాళ్ళు ఆ అంటే ఇండైరెక్ట్ గా ఆయన చెప్పింది ఏంటంటే, ఇది తెలుగుదేశం ఎన్టీఆర్ పార్టీ కాదు, ఇది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ, కాకపోతే మా దగ్గరికి వచ్చాడు కొనుక్కోమన్నాడు. జనరల్ గా మేము వ్యాపారాలు చేసేటప్పుడు కాంపిటీటర్ మన దగ్గరికి వచ్చి సభ హ్యాంగ్ ఓవర్ పోయినట్లేదు. శర్మ గారు మీకు ఆ సభ హ్యాంగ్ ఓవర్ పోయినట్లేదు. ఇప్పుడు అసలు విషయానికి రండి. బీజేపీ ఆ ఓడిపోయే సీట్లను ఇచ్చారని వాళ్ళు, జనసేన ఆయనైతే వైసీపీ అభ్యర్థి వచ్చంట ఆయనలో చేరారు, ఆయనతో కలవాలంట. అదేంది విచిత్రం, ఎప్పుడైనా విన్నామా ఇట్లాంటివి? సార్ మనం సీట్ల గురించి చంద్రబాబు గారు పట్టించుకోకర్లేదు సార్, ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కటి చెప్తా మీకు. ఇవాళ 30 సీట్లు బీజేపీకిను మన జనసేనకి ఇచ్చారు. వాళ్ళ 30 మందిని ఓడించేటువంటి బాధ్యత చంద్రబాబు గారే తీసుకుంటాడు. మా దాకా రానివాడు, మాకేం బాధ లేదు, ఆ విషయంలో లేదు. అందువల్ల ఆ 30 మంది సంగతి చూసుకుంటాడు. ఇప్పుడు ఒక్కటి చెప్తాను సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాడని చంద్రబాబు గారికి ముందే తెలుసు కదా. తెలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వర్మ గారిని వాళ్ళని పిలిచి మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఆ రకంగా అతని యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేసి పవన్ కళ్యాణ్ అట్లా రకంగా తిట్టించి అప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ పిలుచుకోవటం అనేటువంటిదే మీరు ఒక్కసారి చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ రోజున భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మా రఘురామ్ గారు లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, వాళ్ళు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు. అసలు ఆయన లాంటి వాళ్ళకి సీట్ వస్తుందేమో అని చెప్పనని మామూలుగా బయట ఉండేటువంటి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మంచిగా ఉంటుంది ఆ సెంటర్ లో లేకపోతే వెస్ట్ ఈయన పోటీ చేస్తే అనేటువంటిది కూడా ఇవాళ అక్కడ జరుగుతుంది. నేను గుంటూరులో ఉన్నాను కాబట్టి ఆ విజయవాడలో రఘురామ్కి ఇస్తారేమో అని చెప్పని అనుకునేటువంటిది కూడా ఉంది అక్కడ. అటువంటి వాళ్ళకి కాకుండా అసలు ఈ వ్యక్తులు ఎవరో తెలియనటువంటి వాళ్ళు, అసలు ఆ ప్లేస్లో తెలియవు, ఆదోని ఎక్కడెక్కడో అనపర్తి ఇట్లా
అసలు ఎప్పటి నుంచో విజయవాడలో గెలిచాడు. ఆ కోటా శ్రీనివాసరావు గారు కూడా ఏమీ లేనటువంటి ఆయన కూడా గెలిచారు. విజయవాడ పొత్తులో సెంట్రల్. భాగంగా వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇవ్వరు. కానీ రేపు మీకు ఆయన ఎవరు మన కామినేని శ్రీనివాస్ గారు పోటీ చేసేటువంటిది మాత్రం రెడీగా పెట్టిస్తారు. మీరు లాస్ట్ టైం కూడా 14, 13, 12 పోటీ చేశారు. వీళ్ళు 4 గెలిచారు. 2 మినిస్టర్లు ఇచ్చారు. ఒకటి మాణిక్యాలరావు గారు దేవాదాయ శాఖ పళ్ళు పూలును లేకపోతే కొబ్బరికాయలు కొట్టుకోమన్నారు. ఆ తెలుగుదేశం పార్టీ సింపదైజర్ అయినటువంటి కామినేని శ్రీనివాస్ గారు తీసుకుని వెళ్ళి ఏమన్నా వైద్య శాఖ ఇచ్చారు. ఆయన మా గుంటూరులోనే ఉన్న ఎలుకల చేత కురిపించాడు. అది బాగానే ఉంది వాళ్ళకు. నేనేమని చెప్తున్నానంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి జనసేనకి ఇచ్చిన 30 సీట్లకి చంద్రబాబే ఓడిచ్చేస్తాడు. ఆ 30 నుంచే మేము స్టార్ట్ అవుతున్నాం. ఇవాళ మా కౌంట్ 30 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళని ఓడిచ్చే బాధ్యత చంద్రబాబు తీసుకుంటాడు. అయితే చంద్రబాబు కుప్పంలోను లోకేష్ ని ఇక్కడ ఓడిచ్చేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం, జగన్ గారు తీసుకున్నారు. కాబట్టి ఆయన 175 175 అని చెప్పని అంటున్నాడు. ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడుతు. నల్లపరెడ్డి వెంకిరెడ్డి గారు, నెల్లూరు జిల్లా. వెంకిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. చెప్పండి. వేరే పార్టీ అభ్యర్థిని నా పార్టీలో రండి అని పిలవటం ఎప్పుడైనా చూసామా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత భయపడుతున్నాడు పిఠాపురంలో? అయ్యా ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారిని మామూలుగా పొలిటికల్ సర్కిల్స్ లో గానీ ఇది పొలిటికల్ కెమిలియన్ అంటారు. ఆయన్ని పొలిటికల్ కెమిలియన్, ఓసరు వెళ్ళానా? ఆయన ఒక రాజకీయ నితీష్ కుమారు, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాళ్ళు రాజకీయ ఊసరు వెల్లులు. ఓకే. ఏ విధంగా గాలి వీస్తే ఆ విధంగా మాట్లాడేవాళ్ళు వాళ్ళు. తర్వాత ఇక ఈనాడు యొక్క ఈనాడు తర్వాత TV5 ఈ మన మిగతాది ఇది ఉన్నాడే రాధాకృష్ణ, వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఇప్పుడు గనక ముట్నూరు కృష్ణారావు గారు కానీ కాసా సుబ్బారావు గారు కానీ బ్రతికి ఉంటే వాళ్ళు ఈ పేపర్లు చదివి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి ఉండేవాళ్ళు. అంతేనా? నథింగ్ టు టాక్ అబౌట్ దేర్. కానీ జనం మీద రుద్దుతున్నారు కదా. తెలుగుదేశం వాళ్ళు పోటీ అనుకోవట్లే, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోటీ అని అనుకోవట్లా. రామోజీరావు రాధాకృష్ణ గారు తామే పోటీ అనుకుని రోజుకి 10 లక్షల పేపర్లు ప్రింట్ చేసి జనం మీద రుద్దుతున్నారు. ఫ్రీగా కూడా ఇస్తున్నారు. రైట్, ఫ్రీగా కూడా ఇస్తున్నారు సార్. ఫ్రీగా కూడా ఇస్తున్నారా? అక్కడే తెలిసిపోతుంది కదా వాళ్ళ దౌర్భాగ్య పరిస్థితి. రైట్, ఎల్వికే చెప్పండి. ఏమిటి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా జనసేనలోకి చేరండి అని అడగటం ఏంటి? ఎమ్మెల్యే క్యాండిడేట్లేమో చంద్రబాబు గారు డిసైడ్ చేస్తున్నాడు. ఎంపీగా అమిత్ షా గారు పోటీ చేయాలంటాడు. పోటీ చేయమని చెప్తే చేస్తానంటాడు. ఏమిటి అసలు ఆయన? మీకేం అర్థమైంది? సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మందికి అభిమానం ఉంటుంది. బాగా నటిస్తాడు, లేకపోతే ఆయన హీరోగా ఉండి కూడా జోవియల్గా ఉంటాడు అనేది రకరకాలు ఉండొచ్చు. రాజకీయ పార్టీగా ఇన్ని సంవత్సరాల్లో నిర్మాణం మీద దృష్టి పెట్టలేదు. నెంబర్ ఇప్పుడు అంతా అయిపోయి షెడ్యూల్ కూడా వచ్చేసిన తరుణంలో వాళ్ళు లక్షిస్తారు, అయినా నేను లక్షతో గెలుస్తా ఏంటి ఇది? మళ్ళీ ఆ పార్టీ అభ్యర్థి తర్వాత లక్ష ఇచ్చేవాళ్ళు మీ దగ్గరికి ఎందుకు వస్తారు? నిజానికి నిజంగా మీ పార్టీ అద్భుతంగా ఉంటే ఆ పార్టీ బాగలేదు, ఆ పార్టీ ఈ కారణం వల్ల బాగలేదు కాబట్టి మంచి వాళ్ళందరూ మా పార్టీలోకి రండి అని చెప్పొచ్చు. కానీ అక్కడ ఏదో అభ్యర్థిగా ప్రకటించినటువంటి లేకపోతే ఆ పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళను మా దగ్గరికి రండి అంటే ఏంది అర్థం? ఇంకోటి, సభలకు జనం రాకపోతే జగన్మోహన్ రెడ్డి తోలిచ్చమని జనాలని చెప్పేటట్టు కూడా ఉన్నారు. ఏంటో మొన్న సభ జరిగింది కూడా, ప్రధానమంత్రి గారి సభ జరిగింది. అది వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం, 3 పార్టీలకు సంబంధించిన వ్యవహారం. ప్రభుత్వం ఏం చేస్తుంది? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూస్తుంది. ప్రధానమంత్రికి రక్షణ, సభకు వచ్చే వాళ్ళకి రక్షణ. మైక్ పని చేయలేదు, ఆడ పూలదండ లేదు, మంచినీళ్ళు లేవు, అవి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు. సో ఇట్లా ఆయనేమో లక్షిస్తారు, నేను లక్షతో గెలుస్తా. మరి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారో అర్థం కాదు. ఆ పార్టీ ఆ జిల్లా అధ్యక్షుడు కూడా ఆయనకు తెలిసే అవకాశం లేదు. ఇటువంటి కులం పేరు పెట్టి కాపులు పెద్ద ఆయన మాట్లాడింది ఇంకో విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. 21 అసెంబ్లీ 2 లోక్సభ గెలిస్తేనంట దేశం అంతా ఆయనకి చూసేటట్టు చేస్తాడు. అదెట్లా సాధ్యం? అంటే మన రాష్ట్రంలో 25 ఉన్నాయేమో అసెంబ్లీ స్థానాలు అని అనుకుంటున్నట్టుంది. ఆయన 175 ఉన్నాయని అనుకోవటం. ఇక్కడ కనీసం కింగ్ మేకర్ అవుతాను అని చెప్పుకోవడానికన్నా ఒక మాట ఉంటే ఏదన్నా ఏదో అధికారంలోకి వచ్చే పోటీ చేస్తే సపరేట్గా పోటీ వెళ్ళి సరెండర్ అయిపోయాడు. అది అందుకని ఆయన మాటల్లో ఏ రోజుకి ఆ రోజు, ఎందుకంటే రాజధాని భూములు అప్పటి నుంచి గమనించాను నేను. అక్కడికి వెళ్ళి ఇది నీచము దారుణము ఇట్లా చేయకూడదు ఈ ప్రభుత్వం అని చెప్పాడు. ఎప్పుడు 2015 ఆ టైంలో హైదరాబాద్ రాగానే మొత్తం వాయిస్ మారిపోయింది. అడంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పాడు. ఆ మధ్యలో ఒక చెట్టు కింద కూర్చొని రైతులతో భోజనం చేశాడా, అక్కడేమో తిట్టాడు, ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా ఉందని చెప్పాడు. అంటే గంటల్లోనే మారిపోయేటటువంటి వ్యవహార శైలి అయింది. ఆయన ఒక నిర్మాణాత్మకంగా పార్టీ నడపట్లేదు అనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితుల్లో కూడా అదే రకంగా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళ కేటాయించినటువంటి ఆ 21 స్థానాల్లో ఎవరు
ఎవరు పోటీ చేస్తున్నారు 21 స్థానాల్లో, ఆ లోక్సభ క్యాండిడేట్లు ఎవరు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ వ్యూహం ఏంటి, ఓటు ట్రాన్స్ఫర్ కావడానికి చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, అది ఇంటర్నల్గా కూడా మాట్లాడినట్టు మనకి ఎక్కడ కనపట్టలే. ఎందుకు కనపట్టలేదు అంటారంటే, ఒకవేళ వాళ్ళు 2 మాటలు మాట్లాడింటే 200 మాటలు రాయడానికి రెడీగా ఉన్నారుగా, అవి రాయట్లేదు కదా. రాయట్లేదంటే అది పరిస్థితి. అంటే ఇక్కడ కూడా మనం ఇంకొక విషయం చాలా గమనించాలి. ఈ జర్నలిజం దిగజారిపోయింది, అది పోయింది, ఇది పోయింది కాదు. ఇక్కడ కూడా రేపు పవన్ కళ్యాణ్కి 2 సీట్లు కూడా రాకుండా ఉండాలనే ప్రయత్నంలో వీళ్ళు కూడా ఉంటారు. ఈ జర్నలిజం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయనకు వస్తే ఆయన అక్కడ యువ నాయకుడికి ఇబ్బంది లేకుండా ఈయన ఉంటాడేమో ముందర కదా అనేటటువంటి పరిస్థితి కూడా ఉంది కదా. అందుకని చాలామందికి అర్థమవుతుంది అంటే జనసేన పార్టీలో కూడా చాలామంది ఎక్కడ మిత్రులు మాట్లాడుతుంటారు కదా, మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని చంద్రబాబు ముంచేటట్టున్నాడండి, మా వాడిని కూడా గెలవనిచ్చేటట్లేడండి అని వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే అంటున్నారు. ఇదేం దాపరికమేమి లేదు, దాస్తేది కదా. సార్ మీకు ఒక మాట చెప్తాను సార్, హరిరామ జోగయ్య గారు ఒక పుస్తకం రాశారండి. అందులో ఒక విషయం చెప్పాడు, రంగా గారి హత్యకి ఎవరు బాధ్యులో పేలుతో సార్ రాశారు పెద్ద ఆయన. పత్రికలు వచ్చిందా సార్ ఎక్కడన్నా, ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ ఎక్కడ ఆ ప్రస్తావన లేదు. పుస్తకం ఆవిష్కరించారని ఈనాడు రాసింది, వాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారో రాసింది, ఆ పుస్తకంలో ఏముందో లేదు. అంతకుముందు ఒక ఖైదీ ఒక పుస్తకం రాస్తే పెద్ద వ్యాసం రాసింది ఆంధ్రజ్యోతి, వ్యాసమే రాసింది. ఆ జైల్లో ఇట్టున్నాయి అట్లే వైలేవు ఇలేవు ఏదో పాపం ఖైదీ రాశాడు. అది నిజంగా కూడా మంచిదే, దానికి తప్పు పట్ల. కానీ ఇక్కడ ఎందుకు రాయరు అంటే, ఇక్కడ మన వాళ్ళని పువ్వులతో కొట్టడానికి కూడా అంగీకరించరు మీరు, పువ్వులతో కూడా కొట్టలేరు. పక్కనైతే రాళ్లతోటి, ఇసుకతోటి, కంకరాలతో కొట్టచ్చు. ఈ తరహా జర్నలిజంలో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా జనసేన పొరపాటున 1-2 గెలుస్తుందేమోనని జాగ్రత్తలు తీసుకునే పనులు కూడా వీళ్ళు ఉంటారు. వంగా గీత గారు అంత పవర్ఫుల్గా ఉన్నారు, ఆవిడని కూడా వచ్చి పార్టీలో చేరమంటాడు. ఎప్పుడైనా విన్నావా మనం, మీరు వచ్చి మా పార్టీలో చేరండి అని అడగడం? నేను ఇంతకుముందు ధైర్యమైన పరిస్థితి లేకపోతే గెలిచే ధైర్యం లేక అట్లా కాదు సార్, ఆయన ఏం మాట్లాడుతారు ఆయనకు అర్థం కావట్లేదేమో అని అనిపిస్తుంది. ఒకసారి చంద్రబాబు గారి శిష్యుడు అనిపించుకుంటారు. అంతే, ఏం లేదు. అక్కడ మనకు ఒకటే సార్, ఆ పార్టీలో మీకు సరిగా లేదు, లేదా ఆ పార్టీ బాగలేదు, మా పార్టీ బ్రహ్మాండంగా ఉంది, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తాం, దేశం కోసం పనిచేస్తున్నాం, మా పార్టీలోకి రండి అని చెప్పడం ఒక పద్ధతి. అవును. కానీ వాళ్ళు లక్ష్యించినా నేను లక్ష్యంతో గెలుస్తా అని చెప్పిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెడతారు, ఇక్కడ ఏం చేయాలా? అందుకని ఏదో మాట్లాడేస్తున్నారు ఆయన. ఇంకోటి సార్, ఆ బాడీ లాంగ్వేజ్ గమనించారా మీరు ఎప్పుడన్నా? ఇట్లని అంటే ఒక పార్టీకి అధ్యక్షుడు ఆయన, ఒక సినిమా యాక్టర్ కాదు. అసలు ఎమ్మెల్యే సీట్లు ఆయన డిసైడ్ చేసుకోవాలి కానీ చంద్రబాబు డిసైడ్ చేయడం అది ఇంకా దారుణమైన. ఎంపీ సీట్లు అమిత్ షా గారు డిసైడ్ చేయడం ఏంది? పాపం జనసేన వాళ్ళు ఇంకొక మాట కూడా చెప్తుంటారు సార్, పాపం ఏదో స్థానాలు చెప్తాడు, తర్వాత క్యాండిడేట్ కూడా తెలుగుదేశంలో నుంచి అక్కడికి పంపించి అక్కడి నుంచి ఆయన అదే జరుగుతుంది అని కూడా చెప్తున్నారు. ఇవేవి మనం మూసిపెడితే దాచిపెట్టేది ఉండేటి కాదు. ఇంతకుముందు మీరు బీజేపీ విషయంలో కూడా జరిగింది అదే కదా, వాళ్ళకి 14 సీట్లు ఇచ్చేసి ఇక్కడి నుంచి అటు వెనక నుంచి పంపించేసి వాళ్ళతోటి పోటీ చేయించినటువంటి పరిస్థితి తప్ప, ఇప్పుడు జనసేనలో కూడా అంతే, ఆ బీజేపీలో కూడా అది జరుగుతుందనే కదా ఆ సీనియర్ల బాధ పాపం. ఎందుకంటే పార్టీని వాళ్ళు ఇంకొకటి సార్, ఈ మధ్యకాలంలో బీజేపీలో వాళ్ళు కూడా వచ్చి చేరుతున్నారు కానీ గందరగోళంగా సైద్ధాంతిక పరిస్థితి లేదు. గతం నుంచి ఇప్పుడు రఘురామ్ గారు లాగా చాలామంది జెండాలు మోస్తూ పార్టీకి నిబద్ధతతో, ఏది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో నుంచి, ఏబీవీ బ్యాక్గ్రౌండ్లో నుంచి, యువమోర్చా బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చి పార్టీలో జెండాలు మోస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళని కాదని, అటు నుంచి ఇటు వచ్చిన ఆయారం గయారం వాళ్ళకి టికెట్లు వచ్చేస్తున్నాయి అనేది అందరికీ తెలుస్తున్న విషయం. భీమవరంలో వెంటనే ఆయన్ని చేర్చుకుని ఇక్కడ పంపించి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నిన్న అవినిగడ్డలో వంగవీటి రాధా టీడీపీలో ఉన్నాడు, ఆయన తీసుకొచ్చి అవినిగడ్డ సీట్ ఇస్తారండి, జనసేన టికెట్. ఇంక జనసేన అటువంటిప్పుడు టీడీపీలో కలిసేస్తే పోతుంది కదా అని అంటారు కొందరు. రైట్. కృష్ణయ్య గారు కడప నుంచి. కృష్ణయ్య గారు నమస్కారం, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ బీజేపీలో రాజకీయం ఎలా ఉంది? నమస్తే. నమస్కారం, మాట్లాడండి సార్. విలువలతో కూడిన రాజకీయం కాదు సార్ ఇప్పుడు జరిగేది. ఎక్కడున్నాయండి విలువలు అసలుకి పవన్ కళ్యాణ్ కానీ, తర్వాత చంద్రబాబు గారు కానీ? మనం వాళ్ళ గురించి అనుకోవడమే దండగ సార్. అంటే ఎట్లా మరి ఈ 2 నెలలు అనిపించాలండి, మరి ఎలక్షన్ కదా, ఎలక్షన్ అప్పుడు చర్చ జరగాలి కదా. కావచ్చు కానీ వాళ్ళకి అసలు విలువలు ఉన్నాయండి. ఒక రోజుకు ఒక మాట, రోజుకు ఒక ప్రకటన. అసలుకి నన్ను అడిగితే అంత పెద్ద ఆయన ప్రధానమంత్రి గారు నెంబర్ 1 గా ఉన్నాడు ఇండియాలో, ఎందుకంటే వారితో పొత్తు పెట్టుకోవాలండి అంటే, వీళ్ళు పొత్తు ఎందుకు పెట్టుకుంటారు తెలుసునండి, బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ ఆంధ్రప్రదేశ్. సో దట్ అతను ఓడించాలంటే వీళ్ళందరూ ఒకటి కావాలండి. వీళ్ళందరూ ఒకటైనా కానీ ఆయన ఏ మాత్రము కూడా కదిలించలేరండి. అయితే మొన్న మోడీ గారు చెప్పిన దాని ప్రకారం జగన్ గెలుస్తున్నాడని అర్థం వచ్చిందని చాలా మంది అనుకుంటున్నారు. వాస్తవం ఇది. మీరు పల్లెలకు రండి, ఒకసారి చూస్తాము. ప్రతి పల్లె పౌరుడు ఎవరి కేసీఆర్ గారు, ప్రతి పల్లె పౌరుడు మధ్య తరగతి బీదోళ్ళు కూలోళ్ళు జగన్కే వేస్తారండి ఓటు. కారణం ఏమంటే
ప్రతి కుటుంబానికి వారి వల్ల అనేక రకాలుగా లబ్ధి పొందారండి. ఏమంటే మీరు అన్నం పెట్టేప్పుడు నేను ఎలా మర్చిపోతానండి నేను. సార్ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ విలువలు ఉన్నాయండి? రోజుకు ఒక మాట, రోజుకు ఒక వ్యవహారం. అవును, ఆయన కూడా అచ్చంగా అట్లాగే మాట్లాడదు. అది కూడా వేద్దాం, వాణి ముత్యాలు రోజు ఒకటి వేసుకుంటాం కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఆణి ముత్యాలు కూడా విందాం. ఒక్క నిమిషం, ఒక కాలం. చంద్రశేఖర్ గారు గుంటూరు నుంచి. చంద్రశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ప్రధానమంత్రి గారు వచ్చారని అంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి హోదా ప్రధానమంత్రి కానీ అధికారికంగా కాదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మరి పోలీసుల మీద ఎట్టా నిందలేస్తారు? చేస్తున్నారు కదా, ఈనాడు ఆంధ్రప్రదేశ్ అదే పనిలో పడ్డారు కదా. అది ఎవరు అది అడగరు, ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీగా వచ్చారు. అవును ఆయన, కానీ ఇది కాదు కదా. వీళ్ళ జనాన్ని తీసుకొచ్చే బాధ్యత పోలీసులు తీసుకోవాలంట. అది ఒక విచిత్రమైన ఎలక్షన్ మీటింగ్ పోలీసు వాళ్ళకి వాటికి సంబంధం లేదు కదా. కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి భద్రత కల్పిస్తుంది. ప్రధానమంత్రి సభలో భద్రతా వైఫల్యాలు ఎక్కడ లేవు. వాళ్ళ మైకు వాళ్ళ గోష్ట. ఆ ఫెయిల్యూర్ మొత్తాన్ని భద్రతా వైఫల్యం చూపించాలని ప్రయత్నం. భద్రతా వైఫల్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఈ పార్టీకి రంగంలో దిగేది. భద్రతా వైఫల్యం లేవు. ఆల్రెడీ కేంద్రం నివేదిక తయారు చేసిందంటే ఆ నివేదిక కాదు రామోజీ గారికి పంపించిందంటే రామోజీ గారు వీళ్ళందరికీ రిపోర్టర్లకు చెవిలో చెప్పారంటే వీళ్ళు పెద్ద ఎత్తున రాశారు నిన్న. మరి నిజంగా అటు జరిగితే చంద్రబాబు గారు మళ్ళీ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నట్టే కదా కేంద్రాన్ని. అంటే ఇక్కడ భద్రతా వైఫల్యాలు అనేది లేవనేది స్పష్టంగా తెలుసు. ఏర్పాట్లలో వైఫల్యాలు ఉన్నాయి, దాన్ని పక్కోడి మీద తోశారు. ఏర్పాట్లు అయితే మీరు చెప్పినట్టు రికార్డింగ్ డాన్స్ మైకులు తెచ్చిపెట్టడం, దాంట్లో కమిషన్ తిన్నారేమో. ప్రభుత్వం ఏంటంటే ఎవరు సార్ నేను చెప్పదలుచుకుంది అంటే 2009లో మహాకూటమి ఏర్పాటైంది. పాపం టీఆర్ఎస్కి ఎన్ని సీట్లు ఇచ్చారండి? పోటీ ఎన్ని సీట్లలో చేశారు సార్? 45 ఇచ్చారు, 55లో చేశారు. సో అంటే మనం అదేదో వెన్నుపోటు ఏదో అంటారు చూడండి, అది ప్రతిసారి. ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు పెద్దపల్లి ఉంది కదా, పెద్దపల్లిలో టీఆర్ఎస్కి ఇచ్చారు. విజయరమణ రావు అని ఆయన్ని టీడీపీ టికెట్ ఇచ్చేశారు, ఆయన గెలిచాడు ఆసక్తికరంగా. టీఆర్ఎస్ ఏం ఓడిపోయింది. అట్లాగే కొత్తకోట దయాకర్ రెడ్డి గారు ఉండేవాడు, మా దేవరకద్ర, ఇప్పుడు ఇదివరకు ఆత్మకూరు అనేవాళ్ళు దేవరకద్ర. అక్కడ ఆయన మక్తల్ నుంచి పోటీ చేశాడు. ఆయనకి అక్కడ టీఆర్ఎస్ క్యాండిడేట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈయనకి కూడా టికెట్ ఇచ్చే బీఫామ్ ఇచ్చి నువ్వు నామినేషన్ అయిపోయేదాకా కనపడమాకన్నారు. నామినేషన్ తర్వాత పోటీలో ఉన్నాడు, గెలిచాడు. సో టీఆర్ఎస్ వాళ్ళు మొత్తుకున్నారు, ఈ మొత్తం ముంచుతున్నాడు మమ్మల్ని. ఇప్పుడు మన పరిణామమే జరుగుతుంది. అనుభవాలు కూడా వాళ్ళు ఎందుకు పోతా పడతారో అర్థం కావట్లేదు. పోల్తా లేదు, పాడలేదు. వాళ్ళు ఏం చేస్తారు, రఘురామ్ గారికి ఇష్టం లేదు, లోపల తిట్టుకుంటున్నాడు, పైకేమో సపోర్ట్ చేయాల్సిన. మోడీ అమిత్ షాలే ఆ రకంగా భరిస్తున్నప్పుడు వీళ్ళేముంది పాపం. ఏం చెప్తున్నాడు పాపం ఆయన 25 సార్లు వెంటబడితే 10 సార్లు వెంటబడి అపాయింట్మెంట్ తీసుకున్నట్టు. ఏమి రఘురామ్ గారు? పవన్ కళ్యాణ్ది మీరు అన్నారుగా ఇందాక అడగమని చెప్పమని. పవన్ కళ్యాణ్ గారు వంగా గీత గారిని పార్టీలో జాయిన్ అవ్వమని చెప్పడం అవి ఎందుకంటే మీకు అర్థం కాదు. ఏంటంటే వంగా గీత గారికి చాలా మంచి పేరే ఉంది. ఆవిడ రాజకీయంగా ఎక్కడ కూడా ఫస్ట్ నుంచి కూడా ఆవిడ చాలా మంచి సౌమ్యరాలు, చాలా మంచి పేరు ఉంది ఆవిడకి. సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇలాంటి మంచి వాళ్ళు నా పార్టీలో ఉండాలా, నేను నాకు అపోజిషన్ కాకన్నా కూడా నా పార్టీలో ఉంటే నాకు ఇంకా బాగుంటది, మంచి వాళ్ళు మా పార్టీలోకి వస్తే బాగుంటుంది ఉద్దేశంతో అన్నారు తప్పించి ఇది ఓడిపోతాను భయంతో అనలేదండి. ఎవరైనా ప్రత్యర్థిగా ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్న వ్యక్తిని వచ్చి నాతో కలుగు బతిలాడుకుంటారా? రఘురామ్ గారు ఆమెకి అక్కడ ఆమెకి ఏమన్నా గౌరవం దక్కకపోతేనో, ఆమెకి ఏదైనా ఇబ్బంది అవుతేనో. నా పార్టీ మంచి పార్టీ, మీ పార్టీ కన్నా నాతో కలిసి పని అది కాదు. అమిత్ షా గారు చెబితే ఎంపీగా పోటీ చేయడానికి చేస్తానంటే ఏంటి? చంద్రబాబు గారు చెబితే ఓ సీట్లు తగ్గించుకోవటం ఏంది? మళ్ళీ టీడీపీ వాళ్ళని పంపిస్తే ఆయన వాళ్ళని క్యాండిడేట్లుగా పెట్టే కాడికి జనసేన బీజేపీలో జగన్మోహన్ రెడ్డి దిగాలి అంటే కాంప్రమైజ్ కావాలి, అన్నిట్లోనూ కాంప్రమైజ్ అవుతున్నాను, కాంప్రమైజ్ అయ్యి నేను ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడమే ఆయన లక్ష్యం కాబట్టి అలా చేస్తున్నారు. మళ్ళొకసారి చెప్పండి, లక్ష్యం అది మళ్ళొకసారి అర్థం కాలేదు, మళ్ళొకసారి చెప్పండి. ఆయన పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపడం. దింపాలంటే కాంప్రమైజ్ అవుతున్నాడు. ఆయన సీట్లు తగ్గించుకున్నాడు, క్యాండిడేట్లను తగ్గించుకున్నాడు. ఆయన ఎక్కడెక్కడ తగ్గాలో తగ్గి ప్రభుత్వాన్ని దించడం, జగన్మోహన్ రెడ్డి దించడం ఆయన లక్ష్యం కాబట్టి పని చేసుకుంటూ వెళ్తున్నాడు. దాని బదులు బీజేపీలోనో టీడీపీలోనో విలీనం చేస్తే ఇంకొచ్చి గట్టిగా ఉంటది కదా. విలీనం కాదు,
కేసీఆర్ గారు 2014లో లాగా లాస్ట్ మినిట్ కి నేను పోటీ కూడా చేయనని చెప్పొచ్చు. అయిపోయింది. అసలు మా పార్టీనే పోటీ చేయదని చెప్పొచ్చు. 2014లో లాగా అసలు మా పార్టీనే పోటీ చేయదు అని చెప్పొచ్చు. లేదా బీ ఫార్మ్స్ అన్నీ ఎవరో వాళ్ళకి ఇచ్చేసేసి సంతకాలు పెట్టుకోమని పవన్ కళ్యాణ్ అంటే భయపడుతుంది వైసీపీ. 2019 ఏది ఆయన అంటున్నాడు 21 సీట్లు 2 ఎంపీలు గెలిస్తే దేశం మొత్తం ఆయనకి చూసేదని చేస్తా అండి. ఇదే విచిత్రం. ఇట్లాంటి విచిత్రమైన స్టేట్మెంట్ చూసి ఎవరైనా భయపడతారా రఘురామ్ గారు? మీరు జోకులు వేస్తున్నారు కానీ మరి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంది వైసీపీ అర్థం కావట్లేదండి. మాకు ఎందుకంటే ఆయన టార్గెట్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు. చంద్రబాబు గారు చేసుకుంటాడు, మాకు ఆ సంబంధమే లేదు అసలు. మేమల్లా మందా గీత గారి గురించి అడిగిన దానికే సమాధానం ఏంటంటే రేపు 2014లో లాగా అసలు మేము పోటీ చేయము, పోటీ చేస్తే ఓటు చీలుతుంది అంటున్నారు, అందుకే నేను పోటీ చేయనని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంతకీ అట్లా కాదు శర్మ గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయే పరిస్థితి వచ్చిందా ఏంటి? ఆయన అంత కంగారు పడుతున్నట్లుగా ఉంది. సార్ ఓడిపోయేటట్టు పరిస్థితి కాదు సార్, ఓడిపోయినట్టే. చంద్రబాబు గారు అవన్నీ లెక్క పెట్టేశాడు. 30 సీట్లు ఇక పోయినట్టే మన చేతుల్లో నుంచి. మనకు కావాల్సింది ఒక్కడు కూడా గెలవకూడదని ఆయన ఆల్రెడీ డిసైడ్. ఇంకోటి కూడా సార్, ఇంతకు ముందు 2019లో కూడా చాలా మంది అభ్యర్థులు చెప్పారు, మాకు బీ ఫార్మ్స్, జనసేన బీ ఫార్మ్స్ అన్ని మా చేతికి ఇచ్చారు, నీ ఇష్టం వచ్చిన అభ్యర్థిని రాసుకోమన్నారు అని తెలుగుదేశం పార్టీకి సంబంధించి అప్పుడు చెప్పారు. కాబట్టి ఇవాళ రోజున చంద్రబాబు గారి చేతుల్లోనే జనసేన పార్టీ ఉంది. అయితే జనసేన ఏమన్నా పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతుల్లో ఉంటే, చంద్రబాబు గారు ఏమన్నా మోడీ చేతుల్లో ఉన్నారు. అది ఇప్పుడు వచ్చినటువంటి గొడవ అంతా కూడా. అందుకని ఆ కేసులు ఈ కేసులతోటే ఇవాళ నడుస్తా ఉంది అక్కడ అంతా కూడా. రైట్. ఎల్వికే రెడ్డి గారు, సుందరరామ్ శర్మ గారు, రఘురామ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.